హలో ఎవ్రీవన్, మనం ఇప్పుడు ఈ వీడియోలో 200 పాయింట్ రోస్టర్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఉమెన్కి సంబంధించి 33% హారిజాంటల్ రిజర్వేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, అలాగే ప్రీవియస్ సెలక్షన్ లిస్ట్లో ఈ రిజర్వేషన్ ఏ విధంగా ఉండేది, ఈ GOMS నెంబర్ 77 వచ్చిన తర్వాత ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఏం చేంజెస్ వచ్చాయి అన్నది చూస్తాము. ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఒకటి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓసీకి సంబంధించి జనరల్లో 2 పోస్టులు, అలాగే ఓసీ ఉమెన్కి సంబంధించి 1 పోస్టు అలాట్ చేయబడింది. ఇది మనకి పోస్టులు అలాట్ చేయబడినవి. జనరల్ 2 అండ్ ఉమెన్ 1 ఈ విధంగా పోస్టులు అలాట్ చేయబడ్డాయి. ఇప్పుడు ఇందులో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు, ఫస్ట్ ర్యాంక్ మేల్, సెకండ్ ర్యాంక్ ఫీమేల్ ఆర్ ఉమెన్, థర్డ్ ర్యాంక్ మరలా మేల్. ఈ విధంగా వచ్చినప్పుడు ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది అంటే, ఇక్కడ ఓసీలో జనరల్లో 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ జనరల్లో ఉన్న 2 పోస్టుల్లోని ఫస్ట్ ర్యాంకరు మేలు అండ్ సెకండ్ ర్యాంకరు ఫీమేల్, వీళ్ళిద్దరూ కూడా సెలెక్ట్ కాబడతారు, 1-2 ర్యాంక్స్. దాని తర్వాత ఈ ఉమెన్కి కేటాయించిన 1 పోస్టు అలాట్ చేయబడింది కాబట్టి మరి ఈ థర్డ్ పోస్ట్ ఏదైతే ఉందో అది ఫీమేల్కి వస్తుందా, లేదా అక్కడ ఉన్న థర్డ్ ర్యాంకర్ మేల్ ఎవరైతే ఉన్నారో అతనికి అలాట్ చేయవచ్చా అన్నది చూస్తే, మనకి ఇక్కడ ఓపెన్లోని ఇక్కడ ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో అందులో 1 పోస్టు ఫీమేల్ లేదా ఉమెన్ చేత ఆల్రెడీ ఫిల్ కాబడింది. కావున మరలా ప్రత్యేకంగా ఈ ఉమెన్కి ఏదైతే రిజర్వ్ అయి ఉన్నదో అది మళ్ళీ ప్రత్యేకంగా ఫిల్ చేయవలసిన అవసరం లేదు. కావున ఇక్కడ థర్డ్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్, ఆ మేల్ క్యాండిడేట్కి యాజ్ పర్ మెరిట్ అతనికి ఈ 3వ పోస్ట్ని కేటాయించవచ్చు. ఒకవేళ ఇక్కడ 1-2 ర్యాంక్స్లో ఇద్దరు కూడా మేల్ ఉన్నట్లయితే, 1-2 ర్యాంక్స్లో ఇద్దరు మేల్ ఉన్నట్లయితే, ఆ థర్డ్ ర్యాంక్ కూడా మేల్ వచ్చినట్లయితే అటువంటి సందర్భంలో ఈ మేల్ని రిమూవ్ చేసి తదుపరి మెరిట్ లిస్ట్లో ఉమెన్ ఎవరైతే ఉంటారో ఆవిడ్ని ఈ థర్డ్ ర్యాంక్ ద్వారా వారికి కేటాయించిన ఉమెన్కి కేటాయించిన రిజర్వేషన్ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని అసైన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రిజర్వేషన్ అనేది కొత్త జీవో వచ్చిన తర్వాత ఫాలో కావడం జరుగుతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన గైడ్లైన్ని చూద్దాం. ఇక్కడ ఏమని ఇచ్చారంటే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ ఆర్ మోర్, అంటే ఆల్రెడీ ఉన్న లిస్టులోని సమానమైన హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించినట్టుగా లేదా అంతకు మించి కానీ ఉమెన్ ఉంటే అటువంటి సందర్భంలో దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఫర్దర్ సెలెక్షన్ టువార్డ్స్ ద స్పెషల్ రిజర్వేషన్ కోటా. అటువంటి సందర్భంలో ఉమెన్కి సంబంధించి స్పెషల్ రిజర్వేషన్ కోటాని ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు ఓపెన్లోకి రెస్పెక్టివ్ కేటగిరీలోని వాళ్ళు సెలెక్ట్ కాబడి ఉన్నారు కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఆ రిజర్వ్ చేయబడిన పోస్టుల్ని ఫిల్ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ ఓన్లీ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ షార్ట్ ఫాల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నానికి సంబంధించి SAPకి సంబంధించి 19 పోస్టులు ఓపెన్లో ఉమెన్కి రిజర్వ్ కాబడ్డాయి. ఇటువంటి షార్ట్ ఫాల్ కానీ ఉన్నట్లయితే ఈ 19 పోస్టుల్లో కేవలం 15 మంది ఉమెన్ మాత్రమే లిస్ట్లో ఉండయి, మిగతా 4 ఉమెన్ షార్ట్ ఫాల్ ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో ద రిక్వజిట్ నెంబర్ ఆఫ్ రెస్పెక్టివ్ కేటగిరీ షల్ హ్యావ్ టు బీ టేకెన్ by deleting the corresponding number of the candidate from the bottom of the list relating to the respective category. అంటే ఆ పర్టికులర్ కేటగిరీ ఏదైతే ఉందో అది ఓసీ అవ్వచ్చు, SC అవ్వచ్చు, BC అవ్వచ్చు, ST అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందులో ఆ షార్ట్ ఫాల్ ఉన్నప్పుడు షార్ట్ ఫాల్కి తగినట్టుగా లోయెస్ట్ ఆర్ బాటంలో ఎవరైతే మేల్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళ ర్యాంక్ని రిమూవ్ చేసి మెరిట్ లిస్ట్లో తదుపరి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేసుకుంటూ వస్తారు.
ఈ విధంగా ఇక్కడ క్లియర్గా గైడ్లైన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి సెలక్షన్ లిస్టు 2012 డిఎస్సికి సంబంధించి ఎస్జిటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరిగిందన్నది చూద్దాం. ఇది 2012 ఎస్జిటికి సంబంధించి విశాఖపట్నం ప్లేన్కి సంబంధించిన సెలక్షన్ లిస్టు. ఇందులో ప్రొసీజర్ ఏ విధంగా ఫాలో కావడం జరిగింది. అప్పుడు ఈ హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించిన గైడ్లైన్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినట్టుగా లేవు. అప్పుడు ఏ విధంగా ఉండేవంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తాము. ఇక్కడ ఓపెన్లోని 4 పోస్టులు ఓపెన్లో ఉండడం జరిగింది. ఆ ఓపెన్ అంటే 20%లో, అది ఎయిదర్ లోకల్ ఆర్ నాన్ లోకల్, ఎనీబడి క్యాన్ కంపీట్ అనమాట. అందులో 4 పోస్టులు ఉంటే ఆ 4 పోస్టుల్లోని ఇక్కడ ఓసీ జనరల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓసీ జనరల్, ఆ ఓసీ జనరల్లో 4 పోస్టుల్లో 3 పోస్టుల తర్వాత ఒక పోస్ట్ ఉమెన్కి రిజర్వ్ చేయడం జరిగింది. రిజర్వ్ చేసినప్పుడు ఈ మూడింట్లో కూడా అంటే అక్కడ ఓసీ జనరల్ 20% సంబంధించి మూడింట్లో కూడా ఒకవేళ ఉమెన్ ఉన్నప్పటికీ డెఫినెట్గా ఈ 4వ పోస్ట్ కూడా ఉమెన్కే రిజర్వ్ చేసేవారు, 5వ పోస్ట్ కూడా ఉమెన్కే రిజర్వ్ చేసేవారు. ఆ విధంగా ప్రీవియస్ సెలక్షన్ ప్రాసెస్ ఉండేది. ఇక్కడ మనకి 2 పోస్టులు కేటాయించబడ్డాయి. ఇప్పుడు ఈ మూడింట్లో 2 ఆల్రెడీ ఉన్నప్పటికీ ఇక్కడ ఈ 2 కూడా ఉమెన్కి కేటాయించాలి. టోటల్గా ఒకవేళ ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఈ 2 కూడా ఉమెన్ అయి ఉంటే అండ్ 4th 5th కూడా ఉమెన్, ఓవరాల్గా ఈ టాప్ 5లోని 4 పర్సన్స్ ఉమెన్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఉన్న ఈ జియో నెంబర్ 77 ప్రకారం ఏం జరుగుతుందంటే ఒకవేళ ఈ 3 ర్యాంకుల్లోని 2 ఉమెన్ ఉన్నట్లయితే మరలా ఈ కిందన ఉన్న ఈ 2 ర్యాంక్స్లోని 2 కూడా ఉమెన్నే ఉండనవసరం లేదు, మేల్ ఉన్నా సరే. ఎందువల్లంటే వాళ్ళ రిప్రజెంటేషను ఈ టాప్ 3లోనే 2 ర్యాంక్స్ వాళ్ళకి కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మరలా ఈ డౌన్లో ఉన్న 2 ర్యాంక్స్లో వాళ్ళకి ఇవ్వనవసరం లేదు. పర్టికులర్గా ఆల్రెడీ వాళ్ళు ఆ మెరిట్ ప్రకారం వస్తే రావచ్చు, కానీ పర్టికులర్గా ఇవ్వనవసరం లేదు. అక్కడ మేల్ ఉన్న ఆ పోస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉండేది. ఈ విధంగా మనకి ఓపెన్లో అంటే ఈ 20%లో ఎనీ డిస్ట్రిక్ట్ పర్సన్స్ కెన్ కంపీట్ అనమాట. ఈ విధంగా ఫస్ట్ 20%లోని ఓసీ జనరల్, ఓసీ ఉమెన్, నెక్స్ట్ బీసీఏ, నెక్స్ట్ బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఆ విధంగా అయిన తర్వాత ఎస్సీజీ అంటే ఇక్కడ జనరల్. అప్పుడు సబ్ కేటగిరీషన్ లేదు కాబట్టి ఈ విధంగా ఉండేది. ఇదంతా అయిన తర్వాత ఈ హ్యాండిక్యాప్డ్ సంబంధించి కూడా ఇదే రూల్ని ఫాలో అయ్యారు. తర్వాత ఇక్కడ మనం రోస్టర్ సిస్టమ్ చూసుకుంటే అప్పుడు యాక్చువల్గా రోస్టర్ సైకిల్ 100లోనే 100 రోస్టర్ సిస్టమ్ అండ్ 2 సైకిల్స్ ఉండేవి. ఈ 2 సైకిల్స్ ఉండేటప్పుడు ఈ విధంగా మనకి రోస్టర్ పాయింట్ అని ఇవ్వడం జరిగేది. ఈ రోస్టర్ పాయింట్ అనేది ప్రీవియస్ నోటిఫికేషన్లో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ క్యాడర్ స్ట్రెంత్లోని ప్రీవియస్ నోటిఫికేషన్లో ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాని తర్వాత వచ్చిన రోస్టర్ అనేది కంటిన్యూషన్ జరుగుతుంది. ఈ విధంగా సైకిల్ నెంబర్ 2 అంటే 101 to 200లోని 163 రోస్టర్ పాయింట్ కేటాయించడం జరిగింది. అలాగే 167, 165, 65 ఈ విధంగా రోస్టర్ పాయింట్స్ అనేవి కేటాయించడం జరిగింది. అంటే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో చూస్తే ఫస్ట్ 20% అన్ని కేటగిరీలో అయిన తర్వాత నెక్స్ట్ 80% అనేది స్టార్ట్ అయ్యేది. 80% అంటే ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, లోకల్ అంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి లేదా జోనల్లోనైతే ఆ జోనల్లో గల జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉండాలి. ఈ విధంగా ప్రొసీజర్ అనేది ఉండేది. ఇప్పుడు రోస్టర్ పాయింట్స్ చూద్దాం. ఇప్పుడు రోస్టర్ పాయింట్స్ చూసే ముందు ఇప్పుడు సబ్ కేటగిరీషన్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఫాలో అవుతున్న రోస్టర్ సిస్టమ్ ఏంటంటే 200 పాయింట్ రోస్టర్ సిస్టమ్ అండ్ 2 సైకిల్స్, 1 to 100 మళ్ళీ 1 to 100 ఇలాగ 2 సైకిల్స్ ఉంటాయి ఈ 200 పాయింట్ రోస్టర్ సిస్టంలో. ఇందులో ఫస్ట్ గ్రూప్ 1 కేటగిరీకి, ఇందువల్ల ఈ 200 సైకిల్
రోస్టర్ పాయింట్ సిస్టమ్ తీసుకోవడం జరిగిందంటే 200 పాయింట్స్ రోస్టర్ సిస్టమ్ తీసుకోవడం జరిగిందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గ్రూప్ 1కి 1% కాబట్టి 2 సైకిల్లో రోస్టర్ పాయింట్ 2ని కేటాయించడం జరిగింది. కానీ గ్రూప్ 2కి యాక్చువల్ రిజర్వేషన్ 6.5, కానీ ఇక్కడ పాయింట్లు చూస్తే 6 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అంటే డెఫిసిట్ 0.5. ఈ 0.5ని ఇక్కడ ఏం చేశారంటే, అలాగే ముందు గ్రూప్ 3 కూడా చూస్తే గ్రూప్ 3కి మనకి 7.5 ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ పాయింట్స్ చూస్తే 8 ఇచ్చారు, అంటే సర్ప్లస్ 0.5. ఇది ఫస్ట్ సైకిల్లో. రెండో సైకిల్కి వెళ్ళేటప్పటికి ఈ 97 రోస్టర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ 97 రోస్టర్ పాయింట్ని గ్రూప్ 2 వాళ్ళకి ఇక్కడ కేటాయించడం జరిగింది, ఇక్కడ మైనస్ చేసి. అలాగే వీళ్ళకి ఇప్పుడు ఇందాక సర్ప్లస్ అయిన ఆ 0.5 ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేసి, అంటే 7.5కి 8 ఇవ్వడం జరిగింది, ఇక్కడ మాత్రం 7 ఇవ్వడం జరిగింది. సో దీన్ని అడ్జస్ట్ చేయడం కోసం ఈ 200 పాయింట్ రోస్టర్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇందులో 2 సైకిల్స్ 1 to 100 మరలా 1 to 100 ఈ 2 సైకిల్స్ ఫాలో కావడం జరిగింది. ఆ సైకిల్స్ ఏ విధంగా ఉంటాయన్నది చూస్తాం. ఇక్కడ మనం 2 సైకిల్స్ చూస్తాము. 2 సైకిల్స్లో రోస్టర్ పాయింట్లు ఇవి, తర్వాత ఆ రోస్టర్ కేటాయించిన రిజర్వేషన్స్, తర్వాత మళ్ళీ 51 నుండి 100 వరకు. ఈ విధంగా సైకిల్ నెంబర్ 2 కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ సైకిల్ 1 అండ్ సైకిల్ 2 రెండు ఈక్వల్గానే ఉంటాయి, కానీ చిన్న డిఫరెన్స్ చూస్తాం. ఫస్ట్ ఇందులో మనకి ఇందాక చూసినట్టుగా ఎస్సీ కేటగిరీకి సంబంధించి గ్రూప్ 2కి కేటాయించిన పాయింట్లు ఒకసారి చెక్ చేస్తే గ్రూప్ 2కి 7th పాయింట్ ఫస్ట్ కేటాయించడం జరిగింది. ఇక్కడ చూస్తే గ్రూప్ 2కి 7th పాయింట్, నెక్స్ట్ 22 అండ్ 41 అండ్ 52, నెక్స్ట్ 66, నెక్స్ట్ 77. ఈ విధంగా కేటాయించడం జరిగింది గ్రూప్ 2కి. అదే గ్రూప్ 3కి అయితే 16, 27, నెక్స్ట్ 47, 62, 72, 87, 91 అండ్ 97, ఫైనల్గా 97. మనకి ఈ 97th పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 97th పాయింట్ ఇక్కడ గ్రూప్ 3కి కేటాయించడం జరిగింది. ఇదే పాయింట్ మనకి సైకిల్ 2లో ఏమవుతుందంటే గ్రూప్ 2కి అడ్జస్ట్ చేస్తారు ఈ 97th పాయింట్ అనేది. ఈ విధంగా మనకి 200 పాయింట్ రోస్టర్ సిస్టమ్ తీసుకోవడం వల్ల ఈ ఎస్సీ సంబంధించి గ్రూప్ 1కి యాజ్ యూజువల్గా సెకండ్ పాయింట్ కేటాయిస్తారు, అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఈ రెండింటికి మాత్రం ఈ 97th పాయింట్ ద్వారా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 3కి ఏమో ఫస్ట్ సైకిల్లోని, గ్రూప్ 3కి సెకండ్ సైకిల్లోని అలాట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది? ఫస్ట్ మన ఏపీకి సంబంధించి ఆల్మోస్ట్ స్టేట్ అంతా కూడా రోస్టర్ సిస్టమ్ ప్రకారం 50% అన్ని రకాల వెర్టికల్ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి. దీంతోపాటు రీసెంట్గా వచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉంటుందో అది కూడా కలుపుకుంటే 60%. ఈ 60%లో 10% దేని నుండి మనకి కట్ చేస్తున్నారంటే ఈ జనరల్లో అంటే ఓసీలో ఏదైతే ఉంటుందో ఆ ఓసీకి సంబంధించిన 10%నే ఈడబ్ల్యూఎస్కి కేటాయించడం జరిగింది. సో ఓసీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ని మనకి ఇక్కడ పాయింట్లు అలాట్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ 40% ఉంటాయి. ఈ 40% అనేవి మనకి ఈ ఓపెన్లో అంటే ప్యూర్ ఓపెన్ ఏవైతే ఉంటాయో ఆ ప్యూర్ ఓపెన్లోనే ఉంటాయి. మళ్ళీ ఇందులో స్పోర్ట్స్ కోటా కానీ అంటే హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించి స్పోర్ట్స్ కోటా కానీ లేదా ఈడబ్ల్యూఎస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇవన్నీ కూడా ఈ హారిజాంటల్ ప్రకారం ఓసీలోన వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మెరిట్లో ఎవరైతే వస్తారో ఆ మెరిట్లో వచ్చిన క్యాండిడేట్స్కి ఈ ఓసీకి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్టర్ పాయింట్స్ని కేటాయించడం జరుగుతుంది. ఈ ఓసీకి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ని మొత్తం 100 సైకిల్లోని
ఒకవేళ 100 కన్నా ఎక్కువ పోస్టులు ఉంటే నెక్స్ట్ సైకిల్లో కూడా ఎంటర్ అయ్యి ఆ ఓసీకి సంబంధించిన పోస్టులన్నీ కూడా అలాట్ చేస్తారు. అలా అలాట్ చేసిన తర్వాత అంటే మన ఏపీలోని విశాఖపట్నానికి సంబంధించి ఎస్ఏపిఈకి సంబంధించి 39+19 విశాఖపట్నానికి సంబంధించి 58లోని ఇప్పుడు ఈ 39 అలాట్ చేసినప్పుడు 39+19 58 ఈ రోస్టర్స్ కేటాయించినప్పుడు ఒకవేళ అందులో 19 మంది ఉమెన్ కానీ అక్కడ లేకపోతే వాళ్ళ రిప్రజెంటేషన్ లేకపోతే అప్పుడు ఆ ఓసీకి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓసీకి సంబంధించిన రోస్టర్ పాయింట్లోని బాటమ్ పొజిషన్లో ఉన్న మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆ మేల్ క్యాండిడేట్ని రిమూవ్ చేసుకుంటూ వస్తారు. ఆ సైకిల్లోని రిమూవ్ చేసుకుంటూ ఇప్పుడు ఎంతైతే డెఫిసిట్ వచ్చిందో ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది అంతా కూడా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా యాక్చువల్గా మనం ఇందాక సెలక్షన్ లిస్ట్లో చూసినట్టుగా 20% అయిపోతుంది. 20% అయిన తర్వాత ఈ లోకల్ సంబంధించి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా అలాట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీసీఏ, బీసీబీ, బీసీసీ ఈ విధంగా కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఈ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి ఏవైతే ఉంటాయో దాన్ని ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.